వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో యానిమల్ డైవర్సిటీ 1 బయాలజీ ఆఫ్ నాన్ కార్డేట్స్ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, సో యూనిట్ వైజ్గా మీకు టాప్ 3 చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో ఇంతకు ముందు మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను, కానీ మీకు యూనిట్కి ఎంత చెప్పాను? ఒక 6 to 7 చెప్పా. కానీ ఈ వీడియోలో యూనిట్కి టాప్ 3 చెప్తాను. ఓకే, అంటే టోటల్గా 15 క్వశ్చన్స్. ఓకేనా? టోటల్ 5 minutes నుంచి మీరు మిస్ చేసుకోకుండా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉండండి. యూనిట్కి 3 క్వశ్చన్స్ చొప్పున ఏవైతే క్వశ్చన్స్ మీకు ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్నాయో, సో అలాంటి క్వశ్చన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. ఓకేనా? సో ఈ 3 మీకు ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ యూనిట్ 2. యూనిట్ 2లో ఫస్ట్ క్వశ్చన్, దీంతోపాటు సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఈ 3 క్వశ్చన్స్ రావాల్సిందే. ఓకేనా? సో ఇందులో మీకు షార్ట్ ఆన్సర్ కవర్ అవుతుంది, అదేవిధంగా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా కవర్ అవుతాయి. ఓకేనా? సో వీటిని ఒకవేళ షార్ట్ ఆన్సర్కి ఇస్తే ఎలా రాయాలి, లాంగ్ ఆన్సర్కి ఇస్తే ఎలా రాయాలి అనేది మీకు డిఎంటీ లాజిక్స్ యాప్లో దీనికి సంబంధించిన కోర్సులో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాని గురించి కూడా చెప్తా. ఓకే, నెక్స్ట్ యూనిట్ 3. యూనిట్ 3లో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ యూనిట్ 4. యూనిట్ 4లో సెకండ్ క్వశ్చన్ చదవండి. ఇది మీకు ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తున్నటువంటి క్వశ్చన్స్. ఓకేనా? సో ఒకవేళ మీకు నేను చెప్తున్నటువంటి ప్రతి క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ పీడిఎఫ్స్, వాటిని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో క్లాసెస్, ఇవన్నీ కలిపి మీకు డిఎంటీ లాజిక్స్ యాప్లో ప్రొవైడ్ చేశాం. ఓకే, దానికోసం మీరు ఏం చేయాలంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఎలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సెమిస్టర్స్ కనిపిస్తాయి, మీ సెమిస్టర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇదిగోండి, అన్ని సెమిస్టర్ వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మన దగ్గర. సెకండ్ సెమ్ క్లిక్ చేస్తారు, క్లిక్ చేసి ఇదిగోండి సెకండ్ సెమ్ అన్ని సబ్జెక్ట్స్, ఓన్లీ ఒక సబ్జెక్ట్ మాత్రమే కాదు, అది మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, కంప్యూటర్, స్కిల్ పేపర్స్తో సహా అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న పేపర్ ఏంటి? యానిమల్ డైవర్సిటీ 1. ఎక్కడ ఉందో వెతకండి, ఇదిగోండి ఇక్కడ ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఓవర్ వ్యూ కంటెంట్ అని కనిపిస్తుంది. కంటెంట్లోకి వెళ్ళండి. ఓకే, వెళ్తే ఇక్కడ దీనికి సంబంధించిన టోటల్ పీడిఎఫ్స్, టోటల్ కంప్యూటరైజ్డ్ పీడిఎఫ్స్, వాటిని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో క్లాసెస్. ఓకేనా? అండ్ మనం చెప్తున్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్, దాంతోపాటు ఇంతకుముందు మీరు సీనియర్స్ రాసినటువంటి మోడల్ పేపర్స్. ఓకే, పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్స్, మోడల్ పేపర్స్, ఇవన్నీ కలిపి. ఓకేనా? సో ఇవన్నీ కలిపి 99 రూపీస్కే లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? ఏమండి, ఇంకా ఎవరైనా పర్చేస్ చేసుకోకపోతే వీళ్ళని త్వరగా పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే మనం ఒక మెటీరియల్ బయట మెటీరియల్ తీసుకుంటే మీకు 110 to 120 రూపీస్ పడుతుంది కదా. కానీ 99 రూపీస్కే పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్, వీటన్నిటితో పాటు ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే కార్నర్లో వాట్సాప్ హెల్ప్స్తో సహా ఓకే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఇంకా ఎవరైనా పర్చేస్ చేసుకోకపోతే వీళ్ళని త్వరగా పర్చేస్ చేసుకోండి. అండ్ దీనికి కూడా మీకు 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఓకేనా? ఈ 6 monthsలో మీకు ఏ డౌట్ వచ్చినా సరే యాప్ కార్నర్లో వాట్సాప్ హెల్ప్ ఉంటుంది. ఇక్కడ అక్కడి నుంచి మీ యొక్క ప్రతి డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మీకు ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే, ఓన్లీ ఒకే యూనివర్సిటీ వాళ్ళకి కాదు, ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ వాళ్ళకి మీకు ఇది యూజ్ అవుతుంది. ఓకే, సో ఇంకా ఎవరైనా నీడ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీలైనంత త్వరగా పర్చేస్ చేసుకోండి. ఓకేనా? అది చూడండి, టోటల్ 99 రూపీస్కే పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటితో పాటు మోడల్ పేపర్స్, ఇవన్నీ కలిపి 6 months వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. యూనిట్ 4లో సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఇవి మీకు ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్న క్వశ్చన్స్. యూనిట్ 5లో మరి చూడక్కర్లే, ఈ 3. ఓకేనా? సో ఇలా మీకు టోటల్ ఏం చెప్పాను? 15 క్వశ్చన్స్ చెప్పా. ఈ 15 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఈజీగా మీ ఎగ్జామ్ పాస్ అయిపోవచ్చు.
ఓకేనా. ఇన్ కేస్ ఇంకేమైనా సబ్జెక్ట్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ విధంగా మీకు కావాలనుకుంటే వాటి యొక్క నేమ్స్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఖచ్చితంగా వాటిని వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇన్ కేస్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే అవి కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఖచ్చితంగా వాటి రిప్లై అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో అదే కదా వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీరు మరికొంతమంది వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ఓకే. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.